సరే, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు జీవము గల దేవునికి మహిమ కలుగునుగాక. 120వ కీర్తన, 127వ కీర్తన పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 127వ కీర్తన. కీర్తన చెప్పండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలికాయ వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుట వ్యర్థమే. తన ప్రియుడు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చాలు చాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మరి సొలొమోను రాజు కీర్తన రాశారు. 127వ కీర్తన సొలొమోను రాజు రాసిన కీర్తన ఆయన. అయితే ఇక్కడ యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టువారి ప్రయాసం ఏమైందంట? వ్యర్థం. దేవుడు అంటే ఎవడైనా పట్టణాన్ని కాపాడుకోవాలి అంటే దేవుడు కాపాడకపోతే, దేవుడు కట్టకపోతే ఎవడు ఇల్లు కట్టుకోలేడు. దేవుడు పట్టణాన్ని ఇంటిని కాపాడకపోతే ఎవడు కూడా ఆ పట్టణాన్ని ఇల్లును దేశాన్ని కాపాడుకోలేడు అని రాస్తారు. అయితే ఆ రీతిగానే దాని కావలికాయ వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే అన్నాడు. అంటే ఎప్పుడు లేస్తారంట? చాలా రాత్రి ఉండగానే 3-4 గంటలకే లేస్తారు. లేచి మళ్ళీ రాత్రి ఎప్పుడు నిద్రిస్తారంటే మళ్ళీ 11-12 గంటల దాకా పనిచేస్తారు. బైబిల్ ఏమంటుంది అని అంటే తమ ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తుండంట. మరి పని చేసుకోవద్దా? పని చేయాలి కదా. పని చేయకుండా మరి దేవుడు ఎట్టి ఇస్తాడు అంటే ఏం చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు? ఒకటే మాట ఈరోజు మీ ముందు ఏముంచాలనుకుంటే తన ప్రియులు. ఎవరు ప్రియులు? తన అంటే ఎవరు ఇక్కడ? దేవుని ప్రియులు. దేవునికి ప్రియమైన వారుగా జీవిస్తేనంట, దేవునికి ఇష్టమైన వారుగా జీవిస్తే, దేవునికి ఇష్టం వచ్చినట్లు దేవుడు కోరుకున్నట్లు మనం బ్రతికితేనంట, మనం నిద్రిస్తుంటే ఏం చేస్తున్నట్ట? దేవుడు మనకు ఉందా లేదా? తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇస్తున్నాడు. హల్లెలూయా. అంటే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎవరు ఇవ్వాల్సింది? డబ్బు కావాలా లేదా? ఎవరు ఇవ్వాలి? అది దేవుడు ఇవ్వాలి. నరుల కష్టార్జితం చేత ఎక్కువ కాదంట. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము నిచ్చును, నరుల కష్టార్జితం చేత అది ఎక్కువ. నువ్వు కష్టం చేయొచ్చు. ఉదాహరణకి మీరందరూ దున్ని పొలంలో విత్తనాలు వేయచ్చు. పంట ఎవరు తేవాలి? విత్తనాలు, ఆ కంకులు, ఆ ఫలభరితమైన ఫలము పంట రావాలంటే ఎవరి చేతిలో ఉంది? అవునా కాదా? అంటే తగిన సమయానికి వర్షం ఇచ్చి దాన్ని కాపాడి అది 30 60 100 ఫలించాలి అన్నది దేవుని ఆధీనంలో ఉంది. నువ్వు చేయాల్సింది అంటే విత్తనం నాటి నీరు పోసేంత వరకు. ఇప్పుడు నీరు అంటే కొంతమంది బోర్ బావి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వర్షం మీద ఆధారపడేవాడైతే తప్పకుండా దేవుడే అతనికి వర్షం ఇచ్చినప్పుడు ఆ పంట పండుతుంది. అయితే దేవుడు అంటాడు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని రాయబడింది. అంటే దేవునికి ప్రియమైన వారిగా జీవిస్తేనంట దేవుడు మనం పండుకుంటే కూడా ఆయన మన పని చేసి హల్లెలూయా. అయితే ఈ యొక్క సమయంలో నేను కొన్ని విషయాలు మీ ముందు 3 మాటలు, ఈరోజు 3 మాటలు మీ హృదయంలో భద్రం చేసుకోండి. ప్రియులు, దేవునికి ప్రియులు. ఎవరు దేవునికి ప్రియులు? దేవుడు ఎవరికి ఇస్తాడు అన్న విషయాలు మనము నేర్చుకుందాం. అయితే ప్రియులు అంటే ఇప్పుడు దేవుడు అన్నాడు ప్రియులు
అందుకే నేను ఒక పాట పాడించిన, ప్రియా యేసు రాజును నే చూచిన. ఇక్కడ మన ప్రియుడు ఎవరు? యేసు క్రీస్తు. మనం ఎవరము? ప్రియురాలు. అంటే సంఘం, నువ్వు నేను. ప్రియుడికి ప్రియురాలికి బంధం ఉండాలి, అవునా కదా? ఇద్దరు లవర్స్ ఉండాలంటే ఒకరికొకరికి అనుబంధం ఉండాలి, ఆ కనెక్షన్ ఉండాలి. అంటే దేవుడికి మనకు సంబంధం ఉండాలి. ఇక్కడ ప్రియ యేసు రాజుని నేను చూసినా చాలు, అంటే ఆయన నా ప్రియుడు, ఆయన నేను చూస్తే చాలు. మనం ఏమంటాం? యేసయ్య నేను చూడకుంటే పరాగా, నువ్వు నాకు డబ్బి, నేను చూడకుండా పర్వాలేదు, నువ్వు నాకు ఆరోగ్యమే, నేను చూడను, నన్ను నీవు చూడక కానీ నా అవసరాలన్నీ నీవు తీర్చు. కానీ నేను అంటున్నాను, ఎప్పుడన్నా ప్రియుడు ప్రియురాలు చూడకుండా ఉంటారా? ఉండగలరా? ఉండలేరు. ఏ విధము చేతనైనా ప్రియుడు ప్రియురాలు కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు. ఈ రోజుల్లో ఫోన్ వచ్చేసింది, ఎక్కడున్నా కూడా ఫోన్ చేసుకుంటారు, ఎక్కడున్నా SMS పంపించుకుంటారు, అవునా? అంటే దేవునికి మనము ప్రియమైన కుమార్తెగా ఉండాలంటే, ప్రియమైన కుమారుడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏమి చేస్తే మనం దేవునికి ప్రియమైన కుమారుడుగా కూతురుగా మనం ఉంటామన్నది ఈరోజు. అయితే తన ప్రియుడు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. అంటే దేవునికి ప్రియమైన కుమారుడుగా, ప్రియమైన కూతురుగా నీవు జీవిస్తే దేవుడు ఏం చేయాలో అది చేస్తాడు. నీకేం కావాలో దేవుడు అది నీకు నెరవేరుస్తాడు. అందరూ త్వరగా నాతో పాటు ఆది కాండానికి రండి. ఆది కాండము 35వ అధ్యాయం. ఆది కాండము 35వ అధ్యాయం. ఆది కాండము 35వ అధ్యాయం 17వ వచనం, 16 నుంచి చదువుతున్నాం. 16వ వచనం, వారు బేతేలు నుండి ప్రయాణమైపోయి ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరము ఉన్నప్పుడు రాయేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడేది. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము, ఇది నీకు కుమారుడగునని చెప్పాను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవచ్చుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. అట్లు రాయేలు మృతి పొంది బేత్లెహేము ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ ఒక సంఘటన జరిగింది, జాగ్రత్తగా విందాం. యాకోబు 14 సంవత్సరాలు ప్రేమించాడు. ఎవరిని? రాయేలు. ఎన్నేళ్ళు? 14 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తన మొదటి భార్య కంటే ఎక్కువగా, తన కలిగిన అన్నిటికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించావు యాకోబు అంటే? ఎవరిని ప్రేమించాడట? రాహేలు కోసము 14 సంవత్సరాలు జీతం చేసి, అది అతనికి కొద్ది దినాలుగా తోచి, ఆ తర్వాత ఆమెను పరిణయం చేసుకున్న తర్వాత ఆమెకు సంతానం కలగలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ ఏం కలగలేదు. ఎవరి చేతులు ఉందా సంతానం ఇచ్చేది? చాలామంది సంతానం అనేది ఆడపిల్ల చేతులు ఉంది, ఇది కట్టలేదని చెప్పి విడాకులు ఇచ్చిన దుర్మార్గులు కూడా ఉన్నారు. భర్తది పురుషుడు కూడా లోపం ఉండవచ్చు, భార్యది కూడా లోపం ఉండవచ్చు. కానీ వెంటనే అత్తమామ అనే మాట ఏంటంటే, సంతానం కలగకపోతే దీనికి మీ సంతానము పిల్లలు అవుతలేరు, నీకు ఇంకొక పెళ్లి చేసేస్తా టక్కున అంటారు. అయితే సంతానం ఎవరి ఆధీనంలో ఉంది అంటే సృజించిన దేవుని ఆధీనంలో ఉంది. అయితే ఈయన 14 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కానీ పిల్లలు ఇచ్చేది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దేవుడు అక్కడ యాకోబు జీవితంలో చూస్తే ఏమంటాడంటే, ఒక్క మాట మీరు కొంచెం వెనక్కి రండి. 29వ అధ్యాయం 29వ అధ్యాయం 30వ వచనం. 29, 30. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా
మరి 7 ఏళ్ళు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూసి ఆమె గర్భమును తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. చాలు. ఇక్కడ యాకోబు రాహేలును ప్రేమించాడు. మొదట 7 ఏళ్ళు ప్రేమించాడు. లేయా వచ్చింది. మళ్ళీ 7 ఏళ్ళు చేశాడు. రాహేలు పెళ్లి చేసుకున్నాడు. కానీ రాహేలు గురించి ఏమంటాడంటే లేయా కంటే ఎక్కువగా రాహేలును ప్రేమించాడు. ఒక భర్త భార్య కంటే ఎక్కువగా వేరే వాళ్ళను ప్రేమిస్తే ఏ భార్య తట్టుకుంటుంది? భార్య ఉండగా ఇంకో ఆమె తీసుకొని పోతుంటే ఏ భార్య సహించగలదు? ఎంత ఆ లేయా గుండె ఎలా నలిగిపోయి ఉంటుంది? అవునా కాదా? నలిగిపోయింది అనుకుంటుంది. కానీ నలిగిన లేయా హృదయాన్ని దేవుడు చూశాను. హల్లెలూయా. యాకోబేమో రాహేలును ప్రేమిస్తున్నాడు, కానీ లేయాని ద్వేషిస్తున్నాడు. కానీ ఆయన ఈమెను ప్రేమిస్తున్నాడు. జబ్బుగన్న దాన్ని ప్రేమిస్తున్నాడు. రోగం ఉన్న ఆమెను ప్రేమిస్తున్నాడు. భర్త అసహించుకుంటే భగవంతుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమించి ఆమెకు పిల్లలు ఇచ్చిందంట. ఎవరికి పిల్లలు ఇచ్చిండు? లేయాకి ఇచ్చిందంట. రాహేలు గొడ్రాలై ఉండేది. లాస్ట్కు యాకోబు వీళ్ళందరూ ప్రార్థన చేస్తే కనికరించారు. కనికరిస్తే ఒక కొడుకు పుట్టింది. ఆ కొడుకు పేరు యోసేపు. అయిపోయింది. మళ్ళీ గర్భవతి అయింది. అయినప్పుడు మళ్ళీ ఒక కుమారుని అంటుంది. వీళ్ళు ప్రయాణమై వస్తున్నప్పుడు అదే 35వ అధ్యాయం. ఎక్కడున్నారు అంటే వాళ్ళు బేతేలుకు బేత్లెహేముకు దగ్గరలో ఉన్నారు వాళ్ళు. అయితే రాహేలు గర్భవతి అయ్యింది. వీళ్ళందరూ ప్రయాణమైపోతున్నారు. యాకోబు పనులు, తర్వాత వాళ్ళ గొర్రెలు, మేకలు, మందలు వీళ్ళందరూ ప్రయాణం అయిపోతుంటే మార్గ మధ్యంలోనే గర్భవతి అయ్యింది. అంటే డెలివరీ టైం వచ్చింది. తర్వాత కాన్పు టైం ఏర్పడింది. వెంటనే నాకు నొప్పులు వస్తున్నాయని చెప్పడం వల్ల ఆమె చుట్టూ మంత్రసాన్లు చుట్టుకొని ఆమెకు కాన్పు చేయడానికి స్టార్ట్ చేశారు. చేస్తూ ఉంటే ఈమెకు అర్థమైంది, సీన్ అర్థమైంది. ఏమైందో తెలుసా? అక్కడ ప్రసవం మాట చదువుతాం 35-17. ఆమె ప్రసవం వల్ల ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము, ఇదియో నీకు కుమారుడగునని చెప్పాను. ఆమె మృతి పొందెను. ఆమె ప్రాణము పోవుచుండగా అతనికి ఏమని పేరు పెట్టిందంట? బెనోని అని పేరు పెట్టిందంట. హల్లెలూయా. అయితే కాన్పు జరుగుతుంది. మంత్రసాన్ని ఆవరించారు. ఈమె రాహేలు భయపడుతుంది. వేదన ఎక్కువయింది. శ్వాస పీల్చుకోవడం కష్టమవుతుంది. గుండె ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే భయపడుతూ అంటూ ఉంటే మంత్రసాన్ని ఏమన్నారు? ఆమెతో ఏమన్నారు? భయపడకము. ఏమన్నది? భయపడకము. వీడు మగ పిల్లగాడే. భయపడకము. ఇప్పుడు కుమారుడు అని చెప్తున్నాడు. ఎట్లా చెప్తారు చెప్పండి? ఇంకా మీకు డెలివరీ కాలేదు కానీ చెప్తున్నాడు అంటే ఎట్లా చెప్పగలము? సాధారణంగా డెలివరీ ఏంటంటే ఒకవేళ మనం గమనిస్తే తల, భుజాలు, కాళ్ళు బయటకు వచ్చినప్పుడు మొగన ఆడన తెలుస్తుంది. కానీ ఈ పుట్టే పిల్ల ఎట్లా పుడుతుందంటే ఉల్టా పుడుతున్నాడు. అంటే కాళ్ళు ఫస్ట్ వచ్చినాయి, నడుము దాకా వచ్చినాయి, 2 చేతులు అడ్డం పెట్టుకోకున్నాడు. లోపల బయటికి రాక, ఊపిరి ఆగక, అంటే గుండె హార్ట్ బీట్ ఎక్కువయ్యి అని అంటున్నారు మంత్రసాని. ఊపిరిగాడే భయపడ్డాడు. ఒక పిల్లగాడైతే మరో పిల్ల అయితే అడ్డం ఉన్నాడు, బయటకు వస్తలేడు. వేదన ఎక్కువైపోయింది, బాధ ఎక్కువైపోయింది, గుండె రగిలిపోతుంది. ఊపిరి తీసుకుందామంటే చాదనైతే లేదు. ఆమెకు అర్థమైంది, నేను నా ప్రాణం పోతుంది, నేను చచ్చిపోతున్నాను. నేను చెప్పను, ఎంతమంది ఇంత ప్రయాసపడితేనే ఈరోజు మనం ఇంతమంది ఉన్నాం. మన తల్లి అంత కూడా ఒక్కటేసారి 200 ఎముకలు ఇలా ఇరిస్తే ఎంత నొప్పి అవుతుందో అంత నొప్పి అనుభవిస్తేనే కానీ బిడ్డ బయటికి రాడంట. కాన్పుతో అంత ప్రసవం, అంత వేదన పడి నిన్ను కంటిని. ఈరోజు తల్లి వేదన పడి నిన్ను కంటే ఆ
కింద చిన్న అక్షరాల్లో ఒక మాట ఉంటుందమ్మా. బెనోని అనే పేరుకి 3 నెంబర్ ఉంది. ఆ 3 నెంబర్కి కింద ఒక నెంబర్ ఉంది, 3 నెంబర్ అని. నా దుఃఖ పుత్రుడు ఏమని పేరు పెట్టింది తల్లి? అర్థమవుతుందా? ఏమని పేరు పెట్టింది తల్లి? చచ్చిపోయేటప్పుడు, ప్రాణం పోయేటప్పుడు తల్లి కొడుకు పేరు పెడుతుంది. ఏమని పెట్టాలి? మంచి పేరు పెట్టాలి. కారణం ఏంటి? ఇక్కడ నా కొడుకు నన్ను ఏడిపిస్తున్నాడు, నా కుమారుడు నన్ను ఏడిపిస్తున్నాడు. కడుపులో ఉన్నప్పుడు తల్లి ఉన్నప్పుడు తత్తలంట, ఎగురుతానంట, ఆడుకుంటారంట లోపల విషయం అని. తల్లి సంతోషిస్తుంది, నా కొడుకు ఎగురుతున్నాడు లోపల, నా బిడ్డ ఎగురుతుందని ఆనందిస్తుంది. బయటికి వెళ్ళా కదంటే గుండె పగిలిపోతుంది. జాగ్రత్తగా మీ తల్లి ఉంటే మీ తల్లిని బాధ పెట్టకండి, బాధ పెట్టదు. భార్య బాధపడపడలేదు, ఇంకో పెళ్ళాన్ని చేసుకోవచ్చు. తల్లి రాదు మళ్ళా. భార్యలు మీరు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. నేను నా భర్త బాగుండాలి, మీ అత్త మీ మామ నాశనం అయిపోయి వాళ్ళ తిండి వాళ్ళు వండుకొని తినని తప్పు. నేను అంటున్నా, మీ అమ్మ నేను ఒక పూట లేదా నెల రోజులు అన్నం పెట్టా, నెల రోజుల తర్వాత నేను పానీయం నా కొడుకు అని తింటే ఏ ఒక్కరు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. తన రక్తాన్ని పాలుగా మార్చి నిన్ను పెంచి నిన్ను పెద్ద చేస్తే భార్య ఎక్కువైపోయి భార్య బంగారం అయిపోయింది, తల్లి దయ్యమైపోయింది. తిన్నమని పలకరించమని పంచుకుంటున్నారు తల్లి. ఎంత దుర్మార్గమైన లోకం ఇది. పేరు పెట్టింది నా దుఃఖ పుత్రుడు, నన్ను ఏడిపిస్తున్నాడు. ఇప్పుడు కొడుకు ఏడిపిస్తున్నాడు, కోడలు కూడా ఏడిపిస్తుంది తల్లిదండ్రులు. అది ధర్మము కాదు, అది న్యాయం కాదు. ఇక్కడ అంటాడు, ఆమె ప్రాణము పోచుండగా అతని పేరు బెనోని, అంటే నా దుఃఖపు. మంది ఏడిపిస్తే బాధ కలవా? ఎవడన్నా మనల్ని బయట తిట్టిండి అనుకో, తిడితే సరే తిట్టిండేమో అనుకుంటాను. కొడుకు తింటే వీనే కదా 9 మాసాలు మోసింది, ఈయనే కదా పాలిచ్చి పెంచింది, ఈయన కోసమే కదా నేను సేవ చేసి ఇంత ప్రయోజకులు చేస్తే ఈరోజు నా మీద తిరుగుబడుతున్నాడు వీడు, ఈరోజు నా మాట వింటలేడు, నేను చెప్పినట్టు లోబడతలేడు అని తల్లి తండ్రి గుండె కలిగిపోతుంది. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఏడిపించే కుమారులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, అత్తలు కూడా ఉన్నారు. ఒక పాట ఉంటుంది, కోడల్ని తగలబెట్టే అత్త కూడా ఆడదే అన్నది. కోడలలో ఒకప్పుడు అత్తనే అత్త అవుతుంది కదా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, నేను అంటున్నా, బెనోని అంటే దుఃఖపుత్రుడు, నా దుఃఖపుత్రుడు. తండ్రి కూడా ఒక పేరు పెట్టిండు, అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు, అంటే కుడి చేతి పుత్రుడు అని అర్థం. కుడి చేతి పుత్రుడు. నేను అంటున్నా, ఎవరు ఏడిపిస్తారు తల్లిదండ్రిని? ఎవరు ఏడిపిస్తారు తల్లిదండ్రిని? మారు మనసు లేనివాడు ఏడిపిస్తాడు. మానవుడు దేవుని తల్లిని ఏడిపిస్తాడు, మానవుడు తండ్రిని ఏడిపిస్తాడు, మానవుడు కుటుంబాన్ని ఏడిపిస్తాడు, మానవుడు దేవుని కూడా ఏడిపిస్తాడు. ఏడిపించే వాళ్ళందరూ, దేవుని బాధ పెట్టే వాళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ దేవుడు పెట్టే పేరు ఏందో తెలుసా? యు ఆర్ బెనోని, నువ్వు బెనోనివి. నా పేరు సత్యమే కావచ్చు, కానీ నేను దేవుని బాధ పెడితే దేవుడు నన్ననే మాట ఏంటంటే, నీ తల్లిదండ్రులు పెట్టే పేరు, నీ పేరు సత్యం కావచ్చు, కానీ నువ్వు నన్ను ఏడిపిస్తున్నావురా, నీ పేరు బెనోని అంటాడు. ఎవరిని ఏడిపిస్తున్నావు? ఎవరిని బాధ పెడుతున్నావు? ఎవరిని నీ వల్ల ఎవరు? నేను అంటున్నాను, నీవు మారలేదు కనుక నీ వల్ల నీ కుటుంబానికి దుఃఖం. మారు మనసు పొందుమా, మారు మనసు పొందుమా, మారిన మనిషిగా బ్రతుకుమా, మారిన మనసే ధరగల్ల. నువ్వు మారుతానంట, ఈ భూమి అంతా కళ్యాణం అంటే పెళ్లిలో ఎంత సంతోషము, ఎంత అల్లరి, ఎంత ఆనందం ఉంటుంది. అలా ఉంటుందంట. నువ్వు మారితే, నువ్వు మారతలేవు, నీలో మారు మనసు లేదు. నీవు ఒక తొడేరులాక, ఒక గుంటనక్కలాక, ఒక క్రూరమైన జంతువులాక నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు కనుక నీ వల్ల అందరికీ బాధనే, అందరికీ దుఃఖమే. కాబట్టి దేవునికి ప్రియులుగా ఉండాలి అంటే మారాలి, మార్పు రావాలి. అందరు ఏమి సెలవీయాలంటే వాళ్ళ మందిరానికి వెళ్ళినప్పటి నుంచి మారేది, వాళ్ళు దేవుడిని నమ్మిన తర్వాత వాళ్ళలో మార్పు ఉందని. బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అన్ని చేస్తూనే ఉన్నాం, కానీ హృదయ మార్పిడి లేదు. బైబిల్ అంటది మారు మనసు పొందితే దేవునికి సంతోషమైనది. రండి,
ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశ కాండము బెన్యామీను గురించి ఇట్లా నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు. బెన్యామీను ఎవరికి ప్రియుడంట? యెహోవాకు. మనం ఆది కాండంలో చదువుకున్నాం. అక్కడ ఎవరు ఏడ్చిండ్రు? ఈ బెన్యామీను దిక్కెళ్ళి తల్లి ఏడ్చింది, తల్లి మరణించింది. మరణానికి కారకుడు బెన్యామీను, తల్లి దుఃఖానికి కారకుడు బెన్యామీను. అలాంటోడు ద్వితీయోపదేశ కాండము 33:12 వచ్చేసరికల్లా బెన్యామీను యెహోవాకు ఎవరు దేవునికి ప్రియుడు? ఎవరు దేవునికి ప్రియులు అంటే మారు మనసు పొందినవాడు ప్రియుడు. మారండి. ఏడిపియోదు తల్లిదండ్రులు, ఏడిపియోదు పిల్లల్ని, కుటుంబాన్ని. నీ వల్ల ఎవరు దుఃఖపడద్దు. కారణం ఏంటిది అంటే నీలో మారు మనసు లేదు. అయితే మొదట బెన్యామీను జీవితం ఎలా ఉంటుందంటే తల్లిని ఏడిపించాడు, తల్లికి మరణానికి కారకుడు అయ్యాడు. కానీ చివరికి లాస్ట్కి మారు మనసు పొంది ఎవరికి ప్రియుడిగా ఉన్నాడంట? యెహోవాకు. నువ్వు ఎవరికి ప్రియురాలు? ఎవరికి ప్రియుడు? నువ్వు మారుతేనేమో దేవునికి ప్రియమైన కుమారుడు కుమార్తె. నువ్వు మారకపోతే నీ వల్ల అందరికీ దుఃఖమే, అందరికీ నష్టమే, అందరికీ వేదనే, అందరికీ మరి వారి జీవితాలు కునిగిపోతాయి. కాబట్టి బెన్యామీను అంట యెహోవాకు ప్రియుడు. మారండి. ఎవరు దేవునికి ప్రియుడు అంటే మారు మనసు పొందినవాడు. మనం మారాలి. మారకుండా పాటలు పాడవచ్చా? పాడవచ్చు. మారకుండా వాక్యం చదవచ్చా? చదవచ్చు. మారకుండా వాక్యం చెప్పవచ్చా? చెప్పవచ్చు. మారకుండా సాక్ష్యం చెప్పవచ్చా? చెప్పవచ్చు. అన్నీ చేయొచ్చు. దయ్యాలను వెళ్ళగొట్టవచ్చు, రోగులను స్వస్థపరచవచ్చు, అద్భుతాలు చేయవచ్చు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? అక్రమం చేయువారులారా నా ఎదురు నుండి తొలగిపోండి అన్నాడు. మారు మనసు పొందకుంటే చేయొచ్చు వెళ్ళి కూడా. కానీ మారు మనసు పొందినవాడు యెహోవాకు ప్రియుడు. యెహోవాకు ప్రియుడు. నేను అంటున్నా, మధ్యాహ్నం వేళ సమయంలో నువ్వు మారాలి. ఇంకా నీలో మార్పు రావాలి. నీ మార్పు నీ కుటుంబం వాళ్ళు చెప్పాలి, నీ ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పాలి, నీ సంఘం చెప్పాలి, అలాంటి వ్యక్తి మారింది. చాలా కుటుంబాలలో మారని వాళ్ళు చాలామంది ఉన్నారు. మారితే యెహోవాకు ప్రియుడు. ఆ ప్రియుడు ఏడున్నాడో చూడు. బెన్యామీను ఏడున్నాడంట? ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. యెహోవాకు ప్రియుడుగా ఉన్నవాడు, దేవునికి ప్రియముగా జీవించిన వాడు, నడిచిన వాడు ఎట్లుంటాడంట? సురక్షితముగా ఉండును. ఎట్లుంటాడా? మారు మనసు పొంది నువ్వు జీవిస్తే దేవుడు నీకు సురక్షితమైన జీవితాన్ని ఇస్తాడు, క్షేమకరమైన జీవితాన్ని నీకు ఇస్తాడు, ఆశీర్వాదకరమైన జీవితాన్ని నీకు ఇస్తాడు. అక్కడ ఇంకొక మాట అన్నాడు, అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు. నువ్వు మారితే దేవుడు నీకు ఆశ్రయం ఉంటాడు. నువ్వు మారితే నువ్వు సురక్షితంగా ఉంటావు. అంతేకాదు యెహోవా భుజముల మధ్య. నేను ఇంతకు ముందు కూడా చెప్పిన, మళ్ళీ చెప్తున్నాను. తండ్రి ఒక 20-50 సంవత్సరాల ఇంటికి వెళ్తే కొడుకులను భుజాల మీద ఎక్కించుకొని మోసేవారు. ఎక్కడ ఎక్కించింది? భుజాల మీద. ఒక కాలు ఇక్కడేసి మెడ మీద ఊపుకునేది. అట్లా నడిచేది తండ్రి. నా జ్ఞాపకం ఉంది, మా నాయన అలా నన్ను మోసినట్టు. దేవునికి ప్రియముగా ఉంటే దేవుడు తన భుజాల మీద ఎత్తుకున్నాడు. కాబట్టి మారు మనసు పొందినవాడు యెహోవాకు ప్రియుడు. మారు మనసు పొందినవాడు యెహోవాకు ప్రియుడు. కాబట్టి మారు మనసు పొందాలి. నీ వల్ల ఇంకా బాధపడుతున్నారు ఇతరులు అంటే నీలో ఇంకా మారు మనసు రాదు. నీ పేరు బెనోని, నువ్వు ఏడిపిస్తున్నావు, నువ్వు దుఃఖపెడుతూ ఉన్నావు కనుక నీ పేరు బెనోనే కానీ నీవు యెహోవాకు ప్రియుడు కాదు. మొదటిది అయిపోయింది. రెండవ విషయాన్ని చెప్తాం. దానియేలు
గ్రంథం? తొమ్మిదవ అధ్యాయము 23వ వచనం. 9వ అధ్యాయము 23వ వచనం. నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన చేయ నారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించును. ఏమన్నాడు? నీవు బహుప్రియుడవు అన్నాడు. మారు మనసు పొందినవాడు ప్రియుడు. మారు మనసు పొందినవాడు ప్రియుడు. మారు మనసు పొందకపోతే అందరికీ ఏడుపు, దుఃఖము, వేదన, నష్టము. కానీ మారు మనసు పొందినవాడు దేవుడికి ప్రియుడైతాడంట. అయితే మారు మనసు పొందినవాడు చేయాల్సిన పని ఏంది అని అంటే, ఇక్కడ 9:23లో నువ్వు బహుప్రియుడవు. ప్రియుడు, బహుప్రియుడు అంటే ఇంకొక స్థాయి పెరిగింది. ప్రియుడి కంటే బహుప్రియుడు ఎక్కువ. కాబట్టి దానియేలు గురించి దేవుడు ఇస్తున్న మాట ఏంటి? సాక్ష్యం ఏంటంటే, నువ్వు బహుప్రియుడవు, నువ్వు బహుప్రియురాలివి. ఎందుకు బహుప్రియురాలివి అని అంటే, నువ్వు విజ్ఞాపన చేయుచున్నావు అని. మారు మనసు పొందినోడు బయటికి చదువుతాడు, ప్రార్థన చేస్తాడు. ఎవరు బయటికి చదువుతాడు? మారు మనసు పొందినవాడు. మారు మనసు పొందిన వాళ్ళే వాక్యాన్ని చదవగలరు. మారు మనసు పొందలేదనుకో ఏం వాక్యం చెప్తారు వాళ్ళు? చదవలేదు. ఇక్కడ విజ్ఞాపన చేయనారంభించినప్పుడు అంటాడు. అంటే నేను అంటున్నా, కొన్ని కుటుంబాల్లో ఇంకా కుటుంబ ప్రార్థన లేదంట. సాయంత్రం ప్రార్థన లేదు, ఉదయం ప్రార్థన లేదు. అంటే ఎట్లున్నారంటే నామకార్థులు, ఆదివారం క్రైస్తవులు. ఇది తప్పు. మారు మనసు పొందినోడు చేయవలసిన రెండవ పని ఏంటిది అంటే, విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి. దానియేలు ఎందుకు దేవుడికి బహుప్రియుడైందంటే, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఇక్కడ బైబిల్ ఏమంటుంది అంటే, నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు నేను వెళ్ళాలని ఆజ్ఞ బయలుదేరింది అన్నాడు. దయచేసి ఇక్కడ ఉన్న మీలో, మీ కుటుంబాల్లో ఇంకా కుటుంబ ప్రార్థన స్టార్ట్ చేయకపోతే కుటుంబ ప్రార్థన చేయండి. ఉదయం సాయంత్రం చేయండి. ఎవరున్నా లేకుండా స్టార్ట్ చేయండి. పాటలు 1-2 పాటలు పాడండి, ప్రార్థన చేయండి, ఒక అధ్యాయం చదువుకోండి, అలవర్చుకోండి. ఇది అంత్య దినాల్లో ఉన్నాం, కడవర దినాల్లో ఉన్నాం. మొదటి తిమోతి పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనం అంటాడు, కడవర దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. మీరు నష్టము, నాశనం కలగక ముందు, మీరు నిత్య నరకానికి గుండానికి వెళ్ళక మునిపే మీరు మారు మనసు పొంది ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. దానియేలు ప్రార్థనా పరుడు. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు బహుప్రియుడు అని. కొంతమంది కుటుంబ ప్రార్థన లేదు, వ్యక్తిగతమైన ప్రార్థన లేదు. ఎవరు ప్రార్థన చేయరు? ఎవరు వాక్యం చదవరంటే శవాలే చదవాలి. చదువుతాయా? శవాలు బైబిల్ చదువుతాయా? శవాలు ప్రార్థన చేస్తాయా? చెయ్యి. అంటే జీవించున్న పేరు మాత్రం నీకు ఉంది. నువ్వు క్రైస్తవుడు అనుకుంటున్నావు, కానీ దేవుని దృష్టిలో నువ్వు మృతుడవు. కాబట్టి నువ్వు బహుప్రియుడవు కావాలి అంటే మొట్టమొదట నీవు మారు మనసు పొందు, అప్పుడు దేవుడికి ప్రియుడవైతావు. మారు మనసు పొందిన నీవు ప్రార్థన, వాక్యం అనే జీవితాన్ని కలిగి ఉంది. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు బహుప్రియుడు. కాబట్టి దానియేలును దేవుడు ఆశీర్వదించాడు. ఆయన అనేక రాజుల ఎదుట పరిపాలన చేసినట్టు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. కాబట్టి నువ్వు బహుప్రియుడవని దేవుడు అతని విషయమై సాక్ష్యం ఇస్తున్నాడు. 10వ అధ్యాయం దానియేలు 10-11 వచనంలో ఒక మాట రాయబడింది. దానియేలు 10వ అధ్యాయం 11 వచనం, దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలబడితిని. చాలు. మళ్ళీ దేవుడు అంటున్నాడు, నువ్వు బహుప్రియుడు. దేవుడు అంటే భయం ఉండాలి, వణుకుండాలి,
దానియేలు వణుకుతూ ఉన్నాడు, భయపడుతున్నాడు. ఎందుకు మనం బైబిల్ చదవలేము? భయం. ఎందుకు మనం ప్రార్థన చేస్తలేము? మనకు భయం లేదు. దేవుని భయం బొత్తిగా లేదు కనుక మనం దేవునికి అంటే మొట్టమొదటిగా మారు మనసు లేదు. మారు మనసు పొందాలి అంటే ముందు దేవుని భయం ఉండాలి. అప్పుడు ఆ చెడు జీవితాన్ని విడిచిపెట్టి సత్ప్రవర్తన కలిగి మనం జీవిస్తాం. బైబిల్ అంటుంది మారు మనసు పొందినోడు ప్రార్థన చేయాలి, వాక్యం కూడా చదవాలి. ప్రకటన గ్రంథం ఈ ప్రవచన వాక్యం చదువువాడు, వినువాడు, వాటిని కైకొన్నవాడు ధన్యుడు. కాబట్టి దానియేలు బహుప్రియుడు ఎందుకు అయ్యాడంటే అతని జీవితంలో ప్రార్థన, అతని జీవితంలో దేవుడి వాక్యం ఉంది కనుక దేవుడు అతన్ని బహుప్రియుడిగా కొనియాడు. మరొక మాట చూద్దాం. మరొక మాట మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. మత్తయి 3:17. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. మారు మనసు బెన్యామీను పొందేది కనుక దేవుడు అన్నాడు, నువ్వు ప్రియుడవు, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. మారు మనసు పొందు. రెండవది ప్రార్థన, వాక్యము అనే జీవితాలు కలిగి ఉంటే అతని గురించి దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే నువ్వు బహుప్రియుడవు అని. మూడో విషయం ఏం తెలుసా? మారు మనసు పొందాలి ఒకటి. రెండోది ప్రార్థన, వాక్యం ఉండాలి. మూడోది ఏముండాలి తెలుసా? ఇక్కడ యేసు ప్రభువు నమ్మి బాప్తిజం తీసుకున్నాడు. ఆ పైన వచనాల్లో ప్రభు బాప్తిజం తీసుకుంటాడు. బాప్తిజం తీసుకుంటే ఆకాశము తెరవబడుట. ఆ తర్వాత 16వ వచనంలో యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి అతని మీదకి వచ్చుట చూచును. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీద ఉంటాడంట? మారు మనసు పొంది ప్రార్థనా జీవితాన్ని కలిగి దేవుని యందు భయభక్తులు వణుకు కలిగిన వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద ఉంటాడు. యేసు ప్రభు ఉంటాడేమో ఎవరి మీదనైనా కానీ పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీద ఉంటాడు. ఆయన ఎవరి మీద ఉంటాడంటే పరిశుద్ధుల మీదనే ఉంటాడు. పరిశుద్ధుల మీదనే ఆయన తన ఆత్మను ఆవరిస్తాడు. పావురం వలె దిగి యేసు ప్రభు మీద వచ్చి ప్రార్థించండి. ఆ తర్వాత ఆకాశం తెరవబడి ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దంలో తండ్రి అయిన దేవుడు అంటున్న మాట ఏంటంటే ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన నా ప్రియమైన కుమారుడు. మారు మనసు పొందితే ప్రియుడు, వాక్యము ప్రార్థన జీవితం కలిగి ఉంటే బహుప్రియుడు. బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మను పొందిన వారి గురించి, అతని గురించి తండ్రి అయిన దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే నా ప్రియ కుమారుడు. మాట వస్తుంది ఎవరిని పడతాన్ని నా కుమారుడు, నా కూతురు అనొచ్చేమో, కానీ నీ పేరు తెంచుకున్నవాడే నీ కుమారుడు, నీ కూతురు, అంతే కదా. వాళ్ళ కోసమే నీ ప్రాణము ఇవ్వగలవు, ఏమైనా చేయగలవు. అయితే ఇక్కడ అంటాడు యేసు ప్రభు గురించి అన్న మాట ఏంటంటే ఈయన నా ప్రియమైన. ఈ ఒక సమయంలో నీ గురించి ప్రభు అనాలి, ఈమె నా ప్రియమైన కుమార్తె, ఈమె నా ప్రియమైన కుమార్తె అని దేవుడు ఇయ్యాలి సాక్ష్యం. ఈయన నా ప్రియమైన కుమారుడు అని తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇయ్యాలి. మంది ఇవ్వచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ దేవుడు ఇవ్వకపోతే నీ జీవితం వ్యర్థము, నీ జీవితం వ్యర్థం. కాబట్టి నీవు, నేను, మనందరం కూడా మీరు నా ప్రియమైన పిల్లలు, నా ప్రియమైన కుమారుడు, నా ప్రియమైన కూతురు అని దేవుడు సాక్ష్యం ఇవ్వకపోతే నీ నా జీవితం వ్యర్థము. కాబట్టి 3 విషయాలు. ఒకటి మారు మనసు పొందినవాడు ప్రియుడు. రెండోది వాక్యము ప్రార్థన జీవితం కలిగిన వాడు బహుప్రియుడు. అంతేకాదు బాప్తిజము పొంది పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆయన మార్గంలో ప్రభు అంటాడు, నా చిత్తము జరిగించడం నేను రాలేదు, నా తండ్రి చిత్తము జరిగించడం నేను వచ్చానన్నా. తన చిత్తం జరిగించడానికి కాదు, తండ్రి చిత్తం జరిగించడమే కుమారుని ఇష్టం. మన పిల్లలు మన ఇష్టానుసారంగా బతికితే మనకు సంతోషం కలుగుతుంది. అందుకనే దేవునికి సంతోషం కలగాలి అని అంటే దేవుని అడుగుజాడల్లో నీవు నడిచినప్పుడు దేవుడు అంటున్నాడు, ఈయన నా ప్రియమైన, నా ప్రియమైన కూతురు. దేవుడు నిన్ను అలా పిలవగలడా? ఆలోచించు.
ఇంకొక మాట చదువుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్తలోనికి రండి. 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. దేవునికి మహిమ కలుగును. యేసు ప్రభు గురించి ఇస్తున్న మాట ఏంటో తెలుసా? ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నంట. యేసు ప్రభువును బట్టి తండ్రి అయిన దేవునికి ఆనందం కలిగింది. మరి నిన్ను బట్టి ఎవరికి ఆనందం ఉంది? నీ వల్ల ఎవరు ఆనందిస్తున్నారు? సాతానుడు ఆనందిస్తున్నాడా? లేకపోతే పాపం చేసి ఇతరులు ఆనందిస్తున్నారా? నీవు ఆనందిస్తున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. నీ పట్ల దేవుడు ఆనందించాలి. నీ పట్ల నీ దేవుడు ఆనందించిందంటే నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది, నీ ఇరుగు పొరుగు వారు, సంఘము, సమాజము అన్నీ అందరూ ఆనందిస్తారు. సాతానుడు తప్ప మిగతా వాళ్ళందరూ ఆనందిస్తారు. సాతానికి సంబంధించిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ సంతోషిస్తారు. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. నీ పట్ల దేవునికి ఆనందం కలగాలి, సంతోషం కలగాలి. నీ వల్ల దేవుడు బాధపడుతున్నాడు, కుటుంబం బాధపడుతుంది, ఇరుగు పొరుగు వారు బాధపడుతున్నారు, తల్లిదండ్రులు బాధపడుతున్నారు అని అంటే మొట్టమొదటి నీకు మారు మనసు లేదు, ప్రార్థనా జీవితం లేదు, వాక్యం లేదు, సహవాసం లేదు. పరిశుద్ధ గ్రంథం అంటుంది, నా మీ బాప్తిజము పొందిన ప్రభువును బట్టి అంటున్న మాట ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని అంటాడు. ఈయన మాట వినుడి. ఎవరి మాట వినాలంట? ఈరోజు యేసుక్రీస్తు మాట ఈ ప్రపంచమంతా వినాలి. నీ మాట వినాలి ఇతరులు అంటే మొదట నీ మారు మనసు పొందు. రెండవది వాక్యం చదువుట యందు, ప్రార్థన చేయడం ఎందును, మరి సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును విసుకగా ప్రభు కోసం జీవించు. అప్పుడు బహుప్రియుడు అవుతావు, ప్రియురాలు అవుతావు, బహుప్రియురాలు అవుతావు. బాప్తిజము పొంది పరిశుద్ధాత్మను పొందుకోవాలన్నా. పొందుకున్న తర్వాత తండ్రి అయిన దేవుడు నా కుమారుని పట్ల నాకు ఆనందం కలుగుతుంది అన్నాడు. మన పట్ల దేవుడికి ఆనందం కలగాలి, పిల్లల పట్ల తల్లిదండ్రికి ఆనందం కలగాలి. మరి నీ పట్ల దేవునికి ఆనందం కలుగుతుందా? దేవుని బాధ పెడుతున్నావు అంటే నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తే దేవునికి వేదన. మనుషులను చేసినందుకు యెహోవా హృదయం నొచ్చుకోలేను అని రాయబడింది. నువ్వు అనుకున్నచ్చు, నేను బాప్తిజం తీసుకున్నాను. బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ పోరండి. ప్రసంగం చేస్తున్న నేను కూడా పోరు, పాటలు పాడిన పోరు, సాక్ష్యం ఇచ్చిన పోరు. కానీ మన జీవితం ఎలా ఉండాలి అంటే దేవునికి ప్రియమైందిగా. ఇలా అయితే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఎవరు పరలోకం పోవాలన్నా, ఎవరు ఆశీర్వదింపబడాలన్నా, యేసుప్రభు మత్తయి సువార్త 28వ అధ్యాయం అంటాడు, ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సర్వాధికారం నాకు ఇవ్వబడింది. ఏముంటుందంట? మారు మనసు నీవు పొందితే నువ్వు ప్రియుడవు. ప్రార్థన, వాక్యము, భయభక్తులు కలిగిన జీవితం జీవిస్తే బహుప్రియుడు. అంతేకాదు, నువ్వు నమ్మి పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన మార్గంలో నువ్వు నడిస్తే ప్రియమైన కుమారుడు. కుమారుడు అంటే వారసుడు, అన్నీ ఆయనవే, సర్వాధికారము దేవుణ్ణి. మరి నీకు కూడా ఆయన అధికారం ఇవ్వాలని, నీ మాట అందరూ వినాలి అంటే నువ్వు నేను చేయవలసిన పని ఏంటంటే ముందు మారు మనసు. అప్పుడు అంటాడు, ఇలా చేస్తే యేసు ప్రభువు దగ్గర ఈ లోకమంతా బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసులో ఉన్నాయి. యేసులో కొలస్సీ 2:3 ఆ మాట అన్నాను. మరి నీకు కూడా ఇవన్నీ కావాలి అని అంటే నీవు నేను కూడా ప్రభు వలె ఆయన మార్గంలో నడవాలి. అలా నడిస్తే ఆయన అనే మాట ఏంటంటే, ఈమె నా ప్రియ కుమార్తె, ఈయన నా ప్రియ కుమారుడు అంటాడు. నేను దేవునికి ప్రియమైన కుమారుడుగా, కూతురుగా ఉండాలంటే మనం మారు మనసు
మారు మనసు పొందిన కాదు. ప్రతిరోజు మనలో ఏమైనా బలహీనతలు ఉన్నాయేమో వాటన్నిటిని మరి ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుడు క్షమిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, సంతానం ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, భూ సంబంధమైనవి పర సంబంధమైనవి సమస్యలు ఇస్తాడు. అంతేకాదు నీకోసం ప్రాణమే ఇచ్చాడు, ఆయన రక్తం కార్చాడు. నువ్వు అడిగింది ఇయ్యగా, కానీ తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడంటే నువ్వు మారు మనసు పొందు. ఆయన ప్రార్థన, వాక్యము, విశ్వాసము, భయభక్తులు కలిగిన జీవితం జీవించు. ఆయన కుమారుడుగా, కూతురుగా ఆయనను పోలి జీవించు. అప్పుడు ఆయన నామాన్ని బట్టి నువ్వు ప్రార్థించు, అవన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రాణమే ఇచ్చిన వాడు నువ్వు అడిగింది ఇయ్యలేడా? ఎందుకు ఇస్తలేడు? ఆయనలో ఏమైనా లోపం ఉందా? ఆయనలో ఏమైనా బలహీనత ఉందా? ఆయన చేయలేని కఠినుడా? ఆయనలో తప్పేమీ లేదు. ఎందుకు ఆలస్యమవుతుందంటే నీ ప్రవర్తనే ఇంకా సరిలేదు. అందుకే నీ ప్రార్థన ప్రతిఫలము రావడం లేదు. కాబట్టి ఈ సమయంలో అందరం లేచి నిలబడి మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థిద్దాం. ప్రేమగల తండ్రి, దయగల దేవా, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు రాజా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రత్యేకంగా ఆయన తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అన్నట్టు. ఇదిగో ఎవరు నీకు ప్రియులు అంటే మారు మనసు పొందినవాడు ప్రియుడని. ప్రార్థన, వాక్యము, బలలో చేయి వేయడము, సాక్షి వేయడము, వణుకు, భయభక్తులు కలిగిన వారు నీకు బహుప్రియులని సెలవిచ్చావు. నీకు స్తోత్రాలు. అలాంటి వారు చేయవలసిన పని నమ్మి బాప్తిజము పొందినప్పుడు ఇదిగో ఈ నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నావు. ఈయన మాట వినమని లోకానికి చెప్తూ ఉన్నావు. ప్రభు నీకు వందనాలు, సర్వాధికారం ఉన్న యేసయ్య నీకు స్తోత్రాలు. ఇదిగో నీ బిడ్డలు, నీ కుమార్తెలు, కుమారుల గురించి ప్రార్థిస్తున్నాను. ఎవరైతే నీకు ప్రియులుగా ఉంటారో వారు నిద్రించుచుండగా వారికి ఇస్తానన్నావు. ఇదిగో నీకు ప్రియమైన జీవితం జీవించడానికి నీ బిడ్డలకు మీరు సహాయం చేయండి. నీ కలవరి రక్తంలో వారిని కడిగి పవిత్రపరచి మారు మనసుకు తగిన ఫలము ఫలించుటకు సహాయం చేయండి. ప్రతి పాపమును, ప్రతి అపరాధమును ఒప్పుకొని విడిచిపెట్టి ఒక ప్రియునికే మీరు ప్రదానం చేయబడ్డారు అన్నట్టు మేమందరము నీకొక్కరికే, నీకు ప్రియమైన వధువుగా మేము ఉండడానికి, సంఘంగా ఉండడానికి, ప్రియమైన కుమార్తెగా, కుమారుడుగా ఉండడానికి నీ కృప మా అందరికీ అనుగ్రహించమని నీ చేతులెత్తి నాయన వచ్చిన నీ కుమార్తెను వారి కుటుంబాలను ఆశీర్వదించమని మా ప్రభువు నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి అందు నెరవేరును గాక.